మెడికల్ కాలేజీ నిర్మాణం అంటూ జిల్లా ఆసుపత్రి కోసం మంజూరైన కొత్త భవనంను పట్టణానికి దూరంగా అప్పక్పల్లి దగ్గర గత 10 ఏళ్లు పాలించిన పాలకుల నిర్ణయమేనని, అక్కడ నిర్మించడం వల్లే నేడు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పన్నికరెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేటలోని సివిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు అప్పక్పల్లి గ్రామం దగ్గర కట్టింది మెడికల్ కాలేజీ కాదని, అది జిల్లా ఆసుపత్రి భవనం మన్నారు. ఇక ప్రస్తుతం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంటుందన్నారు. ఇక మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యం కోసం ప్రస్తుతం అందులో క్లాసులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత 3 నెలల క్రితం ముఖ్యమంత్రి పర్యటనలో శిథిలావస్థలో ఉన్న జిల్లా ఆసుపత్రి గురించి వారి దృష్టికి వచ్చిందని, వెంటనే ఆసుపత్రిని అప్పక్పల్లి దగ్గరకు తరలించాలని ఆదేశించారన్నారు. కానీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేయలేదన్నారు. కానీ ప్రస్తుతం నారాయణపేట పట్టణంలో ఉన్న పాత హాస్పిటల్ వరుసగా కురుస్తున్న వర్షాలకు పెచ్చులుడి శిథిలావస్థకు చేరిందని, వర్షం నీరు లోపలికి చేరుతుండటంతో ఈ భవనంలో హాస్పిటల్ కొనసాగించడం ప్రమాదమని ఇంజనీర్లు పేర్కొనడం జరిగింది. ఇక పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని కొనసాగించేందుకు సరైన బిల్డింగ్ వసతి లేకపోవడం చేతనై గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రిని అప్పక్పల్లి దగ్గర ఉన్న ఆసుపత్రి భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. ఆసుపత్రి మార్చకపోతే పెచ్చులుడి అనుకోని సంఘటనలు జరగక ముందే రాబోయే వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిని మార్చడం జరిగింది. ప్రజలు సహకరించాలని కోరారు. ఆసుపత్రిని మార్చొద్దని కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు సూచనలు చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. పట్టణానికి దూరంగా జిల్లా ఆసుపత్రిని తరలించడం వల్లే రోగులకు రవాణా ఇబ్బందులు తప్పవని, వాటిని అధిగమిస్తూ రోగులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రత్యేకంగా ఇక ఆర్టీసీ బస్సులను ఆసుపత్రి దగ్గరకు వెళ్లే విధంగా మరియు అత్యవసర సమయంలో తన కృషితో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా జిల్లా ఆసుపత్రికి అందించిన 2 అంబులెన్స్ల ద్వారా రోగులకు వైద్య సహాయం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయంలో బాగున్న బిల్డింగ్ ను గుర్తించి అందులో కొన్ని వైద్య సేవలు అందించేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. నారాయణపేట మెడికల్ కాలేజీలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే కోట్ల రూపాయలు విలువ చేసే సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓ డాక్టర్ గా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీ, కంటి, చెవి, ఇతరత్ర వైద్య విద్యను ఏర్పాటు చేసి ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా మారుస్తున్నామన్నారు. కావున ప్రజలు మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు వైద్య ఆరోగ్య విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, జి సుధాకర్, సీనియర్ నాయకులు గందే చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడా వసతులు అందియాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అండ్ ఇక్కడ ఉన్న మీకు చాలా మందికి డౌట్లు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నది ఏం చేస్తారని. దాని కంప్లీట్ ఫిట్నెస్ వన్స్ ఒకసారి షిఫ్ట్ అయినాక కంప్లీట్ ఫిట్నెస్ ఎంతవరకు ఫిట్ ఉంది మొత్తం బిల్డింగ్ ది చెకప్ చేసి, అవసరం లేని పార్ట్ ఏదైతే ఇట్స్ నాట్ ఫిట్ అనేది డిమాలిష్ చేసి దాన్ని ముందుగా ఎట్లా తీసుకొని వెళ్ళాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇక్కడ కొన్ని పెట్టి దాని తర్వాత పేషెంట్ స్టెబిలైజ్ అయినాక అటు, లేకపోతే అర్బన్ హెల్త్ సెంటర్ అక్కడ పెట్టా, లేకపోతే ఏం చేయాలనేది దీంట్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. వీఆర్ గోయింగ్ టు కమ్ టు కంక్లూజన్ దాంట్లో. సో ఆ కంక్లూజన్ రాగానే త్వరలో మీకు ఇంటిమేట్ చేస్తారు. అప్పటి వరకు ఈ 2 వీక్స్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ప్లీజ్ జనాలందరూ కూడా మేము కోరేది, నేను ముందు నుంచి గెలిచినప్పటి నుంచి ఒక డాక్టర్గా కోరేది ఏంటంటే విద్యా వైద్యం మన దగ్గర బాగుండాలి. ఎట్లయినా అగ్రికల్చర్ అనేది మనకి ప్రాజెక్ట్ వచ్చింది, కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పాను. సో వైద్యురాలుగా నా వంతు ఏమంటారు, ఇట్ ఈస్ నా మీద ఉంది దట్ పేషెంట్లు ఇబ్బంది పడద్దు అని కూడా నాకు తెలుసు. ఆ ప్రాసెస్ ఇప్పుడు అక్కడ ఉంటే ఏమన్నా అనుకోని ఘటన జరుగుతుందనే భయము ప్లస్ పేషెంట్ సేఫ్టీ కోసమే దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అందరు కూడా ఎక్కడ కూడా రాజకీయాలలో పోకుండా పేషెంట్స్ మన ప్రజల దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చిన్నవి మా ఆఫీస్ ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది. నేను కూడా అందుబాటులోనే ఉంటాను. మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మీ సేవల్లో మేము ఎప్పుడు కూడా ఉంటామని మళ్ళొకసారి కూడా తెలుపుకుంటూ, ఇంకేమైనా